ఇందులో చాలామంది అంటున్నారు పెద్ద యాక్టర్స్ ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. బట్ నాకలా అనిపించలేదు. గొప్ప యాక్టర్స్ ఉన్నారు. ప్రభాస్ ఇస్ ఏషియాలో ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. అదే. ఓకే. 'కన్నప్పలో' ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందని చాలా ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్ అతనికి ఒక నటుడుగా ఇంకెక్కువ మర్యాద వస్తుంది. ఒక నెగెటివ్ వచ్చిన తర్వాత దాన్ని పాజిటివ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. 10వ తేదీ కూడా వాళ్ళు గొప్పగా ఒప్పుకోలే. హ్మ్. కానీ మేము మాకు డేట్లు లేవు, మొత్తం మారిపోతాయి, మాకు సాంగ్స్ రిలీజ్ చేయలేము అని చెప్పి. కన్నప్ప అనే మనకి ఒక డివోషనల్ గా వెళ్తున్నప్పుడు దీంట్లో సాంగ్ ఒకటి వచ్చిందన్నమాట. రొమాంటిక్ సాంగ్ అనేది అవసరమా అని కొంతమంది అంటున్నారు. 100% నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ సాంగ్. రంగుల మల్లెలు చల్లిని హరివిల్లులు మన కోసం కరగని కథగా నీతో బ్రతకాలి. వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి ఈసారికి ఒక స్పెషల్ గెస్ట్ తో వచ్చేసా. బట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఇన్ని ట్వీట్లు కావచ్చు, ఇంత పాపులేషన్ కాదు ఒక సినిమా మీద ఉందంటే చాలా గ్రేట్. అండ్ ఆ సినిమా కోసం మరి మాట్లాడుకోవాలి. మంచి విష్ణు గారు అయితే మనతో పాటు ఉన్నారు. కన్నప్ప విశేషాలు అయితే చిన్న చిట్చాట్. అన్న నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అన్న. అండ్ అంటే ఇందులో చాలా మంది అంటున్నారు పెద్ద యాక్టర్స్ ఉన్నారు అని కొంతమంది అంటున్నారు. బట్ నాకు అలా అనిపించలేదు. గొప్ప యాక్టర్స్ ఉన్నారు. సో ఇంతమంది గొప్ప యాక్టర్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ లో చాలా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోద్ది. ఇప్పుడు మీరు టీజర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, దీంతో అయితే ఒక ఎక్స్పెక్టేషన్ లో పెట్టేశారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? సినిమాలో ప్రతి ఒక్క నటులకి వాళ్ళ గుర్తింపు ఉంటది, వాళ్ళ స్టేచర్ తగ్గట్టు క్యారెక్టర్ ఉంటది. అక్కడ నాకు పెద్ద ఇబ్బంది రాలేదు, ఎందుకంటే ఎవరికి తగ్గట్టు వాళ్ళ స్క్రీన్ స్పేస్ వాళ్ళకు ఉంది. పోస్టర్లకు వచ్చేసరికి అందరిది వేసేటప్పుడే నాకు టెన్షన్ వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ గా ఉండాలి, అందరూ సూపర్ స్టార్. అండ్ ప్రభాస్ ఇస్ ఏషియాలో ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్. ఓకే. అండ్ ఇప్పుడు ఆయనది చిన్నదేసి నాది పెద్దదేయకూడదు. అలాగని చెప్పి మోహన్ లాల్ గారు ఉండేటప్పుడు ఆయనది పెద్దదేసి మోహన్ లాల్ గారిది చిన్నదేయకూడదు. సో ఎలా మేనేజ్ చేసేది అనేది అక్షయ్ కుమార్ చాలా మేనేజ్ చేశారు. అడిగారు, లైన్ మీద పెట్టారు అనమాట. చాలా బాగుంది అది. సో ఆ మిక్స్ అండ్ మ్యాచెస్ లోనే మేము ఇప్పుడు భజన పడుతున్నాం. సో ఇంకోటి ఏంటంటే ఆడియన్స్ నుంచి వచ్చే క్వశ్చన్, అంటే కన్నప్ప అనే మనకి ఒక డివోషనల్ గా వెళ్తున్నప్పుడు దీంట్లో సాంగ్ ఒకటి వచ్చిందన్నమాట. రొమాంటిక్ సాంగ్ అనేది అవసరమా అని కొంతమంది అంటున్నారు. 100% నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ రొమాంటిక్ సాంగ్. చాలా పెద్ద స్టేట్మెంట్ అన్న. నా కెరియర్ లోనే రౌడీ సినిమాలో నీ మీద ఉట్టాను ఒక సాంగ్ ఉంది. ఓకే. అది పిక్చరైజేషన్ వల్ల దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అది రాము గారు పిక్చరైజేషన్ చేశారు. నా కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ సాంగ్ ఇది. నా ఫస్ట్ మూవీలో రావు చందమామ వచ్చింది. సూపర్. దాని తర్వాత రౌడీలో అన్నిటికన్నా బెస్ట్ లవ్ సాంగ్ ఇదే. అండ్ ఎస్, నేను డాక్యుమెంటరీ థియేటర్, నేను కమర్షియల్ సినిమా తీస్తున్నా, ఒక భక్తుడి కథ చెప్తున్నా, కానీ అతని కథ నేను ఎలా చెప్పాలనుకున్నాను అది న్యాయంగా చెప్పాలి. అతను నాస్తికుడు, దేవుణ్ణి తిట్టేవాడు, నేను అది కరెక్ట్గానే చెప్పాలి. అలా అని చెప్పి నేను కప్పిపుచ్చాను. ఎంత నాస్తికుడుగా ఉన్నవాడు దేవుడు భక్తుడై అసలు కన్ను అర్పించాడంటే దేవుడికి, అతన్ని ఎందుకు అంత డ్రాస్టిక్ స్టెప్ తీసుకున్నాడు? మీకు అది మొత్తం కథ తెలిస్తేనే కదా మీకు అర్థమయ్యేది. చాలా గ్రౌండ్ వర్క్ అయితే జరిగినట్టు అనిపిస్తుంది. అండ్ ఈ మధ్య కాలంలో అంటే సోషల్ మీడియా ఎంత ఎక్కువైందో మీకు తెలుసు. ఒక నెగిటివ్ వచ్చిన తర్వాత దాన్ని పాజిటివ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. బట్ ఒక నెగిటివ్ ఆ పీక్స్ లెవెల్ ఉన్నప్పుడు ఒక్క సాంగ్ తో మొత్తం పాజిటివ్ చేసి, నాకు తెలిసి మొన్న దీనికి వచ్చిన రోజు కూడా సాంగే పెట్టుకున్నారు ఎక్కడ కూడా చూసుకుంటే. సో ఎలా అనిపించింది అన్న సాంగ్ అంత రీచ్ వచ్చింది? నెగటివిటీ అనేది కొంతవరకే ఉంది. మేము ఎందుకంటే రెగ్యులర్ గా మానిటర్ చేస్తాం. నెగటివిటీ కొంతవరకే ఉంది. బట్ ఈ సాంగ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఎంత గొప్పగా ఉంటుంది. సో అది మేము ఎక్స్పెక్ట్ చేయలే. అది మేము యాక్చువల్ గా సాంగ్ రిలీజ్ చేసిన తర్వాత గురుదేవ్ శ్రీ రవిశంకర్ గారు ఒప్పుకున్నారు. ఆయన రిలీజ్ చేసిన తర్వాత వారం 10 రోజుల్లో శ్రీకాళహస్తి స్థలపురాను ఆర్యానా వివ్యాన పాడారు. ఆ సాంగ్ రిలీజ్ చేయాల్సింది. ఓకే. ఫిబ్రవరి 23వ తేదీన మేము నేపాల్లో పశుపతినాథ్ టెంపుల్ లో రిలీజ్ చేయాల్సింది. ఓకే.
ఈ సాంగ్ చాలా వైరల్ అయిపోయి చాలా హిట్ అయ్యేసరికి ఆడియో కంపెనీ వాళ్ళు టీ సిరీస్ వాళ్ళు ఫోన్ చేసి వేరే పాట ఏది మీరు ఇంకొక 20 రోజుల దాకా రిలీజ్ చేయడానికి వీలు లేదు, ఇది చాలా వెళ్తుంది. సో దానివల్ల మా షెడ్యూల్స్ కూడా ముందు వెనక్కి వెళ్ళాయి. సో 26వ తేదీ మహాశివరాత్రి రోజున అన్ని దగ్గరలో ఇదే పాట అన్ని అదే. భాషల్లోనూ ఉండింది. ఎక్కడ చూసినా అదే పాట వినిపించింది. సో దాని తర్వాత వస్తున్నప్పటికీ మేము సరే 3వ తేదీ రిలీజ్ చేద్దాం రొమాంటిక్ సాంగ్ అంటే లేదు ట్రాక్షన్ ఎక్కువ ఉంది అనేసరికి మన 10వ తేదీ కూడా వాళ్ళు గొప్పగా ఒప్పుకోలే. కానీ మేము మాకు డేట్లు లేవు, మొత్తం మారిపోతాయి, మాకు సాంగ్స్ రిలీజ్ చేయలేము అని చెప్పి Hmm. ఇది లవ్ సాంగ్ రిలీజ్ చేస్తాం. సూపర్. యాక్చువల్లీ ఆ సాంగ్ మాత్రం పీక్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. అండ్ ఇంక చూసుకుంటే మొత్తం ఫ్యామిలీ అంతా ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. అంటే పిల్లల్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక బెస్ట్ మూవీతో వద్దామని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా? అది ఇదంతా శివలీల. నా నా బిడ్డ అవరామ్ Yeah. అతను ఈ సినిమాలో నటించినప్పుడు 2024లో నటించాడు. సారీ 2023 ఓకే. నవంబర్లో నటించాడు. తను అప్పటికే అతను కొన్ని 4 సంవత్సరాలే బాబు. వాడు యాక్ట్ చేయాలని మాత్రం ఫిక్స్ అయ్యాడు. సో తను నా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడు. ఆర్యానా వివియానా స్థల పురాణం పాడారు, శ్రీకాళహస్తి స్థల పురాణం. సో అది పాడి డాన్స్ చేశారు. అది మీరందరూ కూడా చూసి నచ్చుతుందని నాకు అనిపిస్తుంది. చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ముగ్గురు ఒకే దగ్గర మాకు కనిపించడం చాలా క్యూట్ గా ఉంది. అండ్ ఫైనల్ ఏంటంటే అంటే చాలా మందికి తెలియదని నా కూతురు ఉంది, తనకు 3 సంవత్సరాలే. ఓకే. అప్పుడు తను షూటింగ్ లో ఉంటే చిన్నపిల్లలు ఎవరో యాక్ట్ చేస్తుంటే సరే ఒక సీన్ లో డ్రెస్ వేసి కూర్చోబెట్టండి అని నేను చెప్పాను. డ్రెస్ వేసి కూర్చోబెట్టాను. పెట్టారా? డైరెక్టర్ గారు ఓకే అన్నారు. ఆయన ఒక డైలాగ్ ఇచ్చారు పాపకి, పాప కూడా యాక్ట్ చేసింది. సూపర్. ఇదంతా శివలీల లాగే ఉంది సార్. అండ్ ప్రభాస్ గారి గురించి మీకు తెలిసిందే. అంటే ఈగర్లీ చాలా మంది ప్రభాస్ గారు మూవీ వస్తుందంటే పార్టీల కోసం వెయిట్ చేస్తున్నారు. సో కన్నప్పలో ఆయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందని చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో టీజర్ లో కూడా చూసుకుంటే ఏదో సీన్ లో చూపించి వదిలేశారు. ఏంటి సార్ సస్పెన్స్ కింద ఉంచారా? ఆయనది ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. మీ అందరూ కూడా చాలా ఎక్సైట్మెంట్ వస్తుంది ఆయన క్యారెక్టర్. తను చాలా చాలా మంచి నటుడు ప్రభాస్. అతను దీనికి ముందు చేసిన క్యారెక్టర్స్ వేరే. ఈ క్యారెక్టర్ అతనికి ఒక నటుడుగా ఇంకెక్కువ మర్యాద వస్తుంది, ఇంకా ఎక్కువ మర్యాద వస్తుంది. ఓహో ఇలాంటి క్యారెక్టర్స్ కూడా చేయగలడు. అండ్ ఆయన ఓన్ ఫ్లేవర్ తో చేశారు. యూ విల్ లవ్ ఇట్. అండ్ మీ బాండింగ్ కూడా బ్రదర్ బాండింగ్ ఉంది అని. సో ఏంటి ఆన్ సెట్ కూడా అంతే మీది? వెరీ క్యాజువల్, వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్, వి ఆర్ బ్రదర్స్. ఓకే. సో అంటే ప్రభాస్ గారిలో క్వాలిటీ అంటే ఏంటి? అతను మనసు చాలా మంచిది. అంటే ఆయన ఫ్యాన్స్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర మనం ఏదో ఒక మంచి గుణం, ప్రతి ఒక్కరిలో మంచి గుణం ఉంటుంది. ప్రభాస్ దగ్గర ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేను ఎంత ఎత్తు ఎదిగినా ఐఎమ్ గ్రౌండెడ్. నేను ఇంతే, నా క్యారెక్టర్ ఇంతే, నేను అంతే డౌన్ టు ఎర్త్. నేను హెల్ప్ చేయాలనుకుంటే ఎంత దూరమైనా వెళ్తాను. సో ఆ గుణం మారలే, అతను మారదు కూడా. And I pray God for his good health and superstar. అండ్ మీ ఇద్దరు కూడా సేమ్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే కన్నప్ప పార్ట్ 2 ఉంటదని కూడా పాసిబుల్ కదా? చూసుకుంటే ఎక్కువ లాగ్ అంటే ఏంటంటే నాకు విఎఫ్ఎక్స్ కి ఆల్మోస్ట్ 1 year పట్టింది. లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో మొదలెట్టారు గ్రాఫిక్స్. ఇంకా ఏప్రిల్ 25వ తేదీ ఒకటి చేసేటట్టున్నారు వీళ్ళు. ఇప్పుడే ఫోన్ లో రిలీజ్ వర్క్ కూడా చేస్తుంటారా? చెప్పా చంపేసాను అందరినీ. త్వరగా నాకు టెన్షన్ వస్తుంది. మా నాన్న చంపేసేటట్టున్నాడు. వాళ్ళ నాన్నగారి తరం అంతా ఎలా ఉంటది అంటే సినిమాలు 6 నెలల్లో స్టార్ట్ చేసాం, ఫినిష్ చేసాం, రిలీజ్ చేసాం. 6 నెలల నుంచి 9 నెలల్లో. అదే జనరల్ ఎనీ మూవీ మీటర్. అది. సో పార్ట్ 2 అయితే ఉండదు. అంటే అయిపోయింది కదా, కన్నిచ్చాడు, శివుడు ప్రత్యక్షం అవుతాడు, మళ్ళా కంటి చూపిస్తాడు, ఇంక జరిగేది. పర్సనల్ క్వశ్చన్ ఒకటే, బడ్జెట్ విషయంలో భయం లేదు సార్? ఇప్పుడు భయం వేస్తుంది, కానీ ఒక్కసారి మొదలెట్టిన తర్వాత ఇంకా అనుకున్న దానికంటే డబుల్ అయిందని విన్నా. అవునా? సూపర్. కానీ చిరునవ్వు మాత్రం అలాగే ఉంటుంది. అంటే చెప్పాను కదా, ఇప్పుడు ఆలోచిస్తే భయం వేస్తుంది, కానీ ఇప్పుడు కూడా ఏంటంటే అంతా శివలీలే, అంతా శివుడు మాయ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.